రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హిందూపురం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరసింహమూర్తి, శేషం మహేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. మూసివేసిన ప్రభుత్వ పాఠశాలను వెంటనే పునః ప్రారంభించాలని, సంక్షేమ వసతి గృహాలకు నిధులు పెంచి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. హిందూపురం పట్టణంలో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పీజీ విద్యార్థులకు ఇబ్బందిగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో జరిగిన టెండర్ ప్రక్రియపై పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలని, టెండర్లలో పాల్గొన్న సంస్థలు, ఎంపికైన సంస్థలు ఎంపికకు అనుసరించిన విధానాన్ని వెల్లడించి విచారణ చేపట్టాలన్నారు. అలాగే యూనివర్సిటీలకు తగినవన్నీ నిధులు కేటాయించి ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 10,600 కోట్ల రూపాయల ఫీజమెంట్ బకాయిలు విడుదల చేయాలా. ఈ ఫీజమెంట్ బకాయిలు డిగ్రీ విద్యార్థులకు, అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు చాలా దీనమైన పరిస్థితుల్లో ఫీజులు కట్టలేక వాళ్ళు తల్లిదండ్రులు రోజు కూలిపోయే స్థితిలో ఉన్నారు కాబట్టి కట్టలేక ఉన్నారు. దీనికి గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ ఫీజమెంట్ బకాయిలు ఏదైతే ఉన్నాయో అవన్నీ వెంటనే విడుదల చేయాలా. అదేవిధంగా జీవో నెంబర్ 77 పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేయాలి. ఎందుకంటే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు వందలాది మంది విద్యార్థులని కలుపుకొని మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ చదివే విద్యార్థులందరికీ కూడా ఈ స్కాలర్షిప్ని ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వాలు పలికారు. కానీ వాళ్ళ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కూడా ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఆయన నెరవేర్చలేదు. అదేవిధంగా హిందూపురంలో ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే గారు గత మూడు టర్ములుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటున్నారు. 3 టర్ములుగా ఎమ్మెల్యేగా ఉంటూ ఒక్కటంటే ఒక్కటి కూడా ఒక జూనియర్ కళాశాల కానీ, ఒక డిగ్రీ కళాశాల కానీ, హాస్టల్ విద్యార్థులకు, గవర్నమెంట్ హాస్టల్ విద్యార్థులకు ఒక్కటంటే ఒక్కటి కూడా భవనం కట్టించలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ కావాలి, మార్పు రావాలనే నినాదంతో జీవో నెంబర్ 77 రద్దు చేయాలి. అలాగే ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలి. అలాగే ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలనే నినాదంతో హాస్టల్ విద్యార్థులకు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలనే నినాదంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ సత్యసాయి హాస్టల్ విద్యార్థులకు మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్రమైనటువంటి బాధతో, వాటర్ లేక, అక్కడ ఉంటే మౌలిక వసతులు లేక, టాయిలెట్స్ లేక, ఫుడ్ సరిగ్గా లేక విద్యార్థులు తీవ్రమైనటువంటి జ్వరాలు వచ్చి విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. అలాగే ఎన్డీఏ సంస్థను రద్దు చేయాలా, ఇక్కడ పేపర్ లీక్ కారణమైనటువంటి ఎన్డీఏ సంస్థను రద్దు చేయాలా. మనం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అదేవిధంగా ఎన్డీఏ సంస్థ కూడా ఎన్నో పేపర్ లీకులకు కారణమైంది. దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తాం. అదేవిధంగా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలా. అదేవిధంగా జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పేసి కూడా ఇవాళ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా డిమాండ్. అక్కడ నుండి స్విగ్గీ, జొమాటోలో పనిచేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. అదేవిధంగా మన సత్యసాయి జిల్లా ప్రాంతంలో సర్టిఫికేట్ లేక విద్యార్థులు మొత్తం కియా పరిశ్రమకు అక్కడ ఉన్నటువంటి రోజు కూలీలుగా పోయే పరిస్థితి ఈ ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను, యువకులను వాళ్ళందరినీ కూడా ఇలాంటి పరిస్థితులకు తీసుకొచ్చడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ అక్కడ నుండి హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేస్తూ మా విద్యార్థులకు అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పి 100 రోజులు ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పి అనేకమైన విద్యార్థులకు మోసపూరితమైన హామీలు ఇవ్వడం జరిగింది. ఈ విద్యాశాఖ